ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే నేను సాంబార్ పెడతాకి ఈ కప్పుతో ఇదే ఈ గిన్నెతో రెండు పోస్తున్నా ఫ్రెండ్స్. నేను ఈ కడిగి నానబెట్టి ఫ్రెండ్స్ ఇది ఎక్స్ట్రా పోస్తున్నా, అంటే ఓపెన్ చేసి పోయాలన్నమాట ప్యాకెట్ పప్పు. ఫ్రెండ్స్ ఇదేంటంటే సాంబార్కి అనమాట ఫ్రెండ్స్. ఇదేంటంటే మూడు ఏమో దగ్గర మూడు వేసాను కదా ఫ్రెండ్స్. ఇది రెండు కంప్లీట్గా మూడు అటు ఇటుగా వేసాను అనమాట మూడో గిన్నెకి. ఇదేంటంటే కందిపప్పు అనమాట, కడిగి దీన్ని మెసరబట్టుకోవాలన్నమాట. ఇదేంటంటే ఫ్రెండ్స్ వాక్కాయలతో సాంబార్ అన్నమాట, వాక్కాయ సాంబార్ అన్నమాట ఫ్రెండ్స్. ఇది మెయిన్. దీంట్లో ములక్కాయ ఒకటి, దొండకాయలు, బంగాళదుంపలు రెండేమో టమాటా, ఒక దోసకాయ, ఒక ములక్కాయ అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే వంకాయలు అలాంటివి ఏం లేదు. ఇది ఒక టైపు సాంబార్ అనమాట ఫ్రెండ్స్. ఇది వాక్కాయ సాంబార్ అన్నమాట. దొండకాయ ముక్కలు పొడవుగా కోసాము, ములక్కాయ ముక్కలు కూడా ఏంటంటే దానికి పైన పీస్ అంటూ తీయలేదు ఎక్కువ. ఇప్పుడు ఏంటంటే బంగాళదుంపలు కూడా కట్ చేసి వేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇలా పెద్ద సైజు ముక్కలు. కానీ టమాటాలు కూడా అంతే ఫ్రెండ్స్. వాక్కాయలు ఏమో చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఏంటంటే ఇది వాక్కాయ సాంబార్లోకి అనమాట. ఈ దోసకాయ ముక్కలు ఇవన్నీ కడిగేసారనమాట, ముక్కలు కడిగేసి ప్లేట్లో పెట్టేస్తారు ఫ్రెండ్స్. చూడండి, దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు, రెండు ములక్కాయలు చూపించడం ఒకటే చూపించారు కానీ రెండు ములక్కాయలు, ఆనియన్స్, బంగాళదుంప, ఇదేంటంటే పచ్చిమిరకాయలు 4, దొండకాయలు అనమాట. ఏం వాక్కాయ ముక్కలు అనమాట. ఇట్లా కట్ చేసేసి ఫ్రెండ్స్ వీటి గింజ తీసేసి ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఈ వాక్కాయలు ఇట్లా కడిగేసి చేస్తారంటే ఇట్లా బద్దలు పోసేసుకుని ఈ ఇంట్లో ఇది ఉంటుంది కదా గింజ తీసేయాలన్నమాట. ఇప్పుడు దోసకాయ ముక్కలు, టమాటాలు, ములక్కాయలు, ఆనియన్స్, బంగాళదుంపలు, పచ్చిమిరకాయలు, దొండకాయలు అన్నమాట ఫ్రెండ్స్. ఇవే కరివేపాకు ఫ్రెండ్స్. ఏంటంటే ముందుగా రెడీ పెట్టుకుని ఆయిల్లో ఫ్రై చేస్తాను ఫ్రెండ్స్. నేను 3 గంటల ఆయిల్ పోసుకున్నాను, ముందుగా ఇల్లు ఇచ్చేసి పెట్టేస్తాను అనమాట దీని మీద. ఫ్రెండ్స్ ఇందులో తాలింపు అనమాట. ఈ శనగబద్దలు అంటే మినపగుళ్ళు ఇట్లా నేను ఫ్రెండ్స్. ఇది జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయ గబ్బలు కొట్టుకున్నాను అనమాట. ముందు ఎల్లుల్లిపాయ గబ్బలు అన్నీ కూడా ఫ్రెండ్స్. ఇది మిల్లిమిరకాయలు కూడా వేస్తున్నాను. ఇది పెట్టుకున్న బంగాళదుంపలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఆనియన్ ముక్కలు, ములక్కాయలు, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాను. దోసకాయ ముక్కలు కూడా వేస్తున్నాను. దొండకాయ ముక్కలు కూడా వేస్తాను. ఇవన్నీ కూడా వేస్తారు కదా ఫ్రెండ్స్. చూడండి, వేసి వీటిని ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేను అది మార్చాను అన్నమాట కట్టి. ఇది ఇట్లా ఇదంతా కూడా బాగా కుక్ అవ్వాలన్నమాట. ఇది ఇట్లా ఆయిల్ ఇంకా బయటకు రావాలన్నమాట. ఇంకా కొంచెం 5 నిమిషాలు కుక్ అయితే అప్పుడు సాంబార్ అనేది దీంట్లో వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ పోసి దీంట్లో నేను వాక్కాయలు కూడా వేయాలి ఫ్రెండ్స్, మర్చిపోయాను వేయడం. ఇదిగోండి, ఇవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు నేను చింతపండు పులుసు అనేది ఏమీ కూడా టచ్ చేయట్లేదు అన్నమాట ఫ్రెండ్స్. అది కొత్తిమీర అనేది కూడా కట్ చేసేసి వేస్తున్నాం అన్నమాట. ఈ
పప్పు గుత్తితో దీన్ని కలిపేసుకున్నాం అనమాట. ఇప్పుడు సరిపడా వాటర్ పోసేసుకుని ఇది మగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇది దీంట్లో కలిపేసుకోవాలి. ముందు కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఉప్పు చూసుకోవాలన్నమాట. చూసినా సరిపోతే సరే, లేదనుకుంటే చాలా పోతే వేసుకోవాలి, కలుపుకోవాలన్నమాట. కలుపుతాను నేను ఇంకా సాల్ట్ ముందు కొంచెమే వేసాను ఫ్రెండ్స్. ఇది మీడియంలో ఉంది కదా. ఇప్పుడు ఇంట్లో నీళ్ళు కలిపాను కదా ఫ్రెండ్స్, ఇది వాటర్ కలిపాను కదా. సాంబార్కి వాటర్ పోసాను కదా 2 లోటాలు ఎక్స్ట్రా, చాలేదు కాబట్టి మళ్ళీ కలుపుకుంటున్నాం అన్నమాట. సాల్ట్ అనేది మామూలుగా ఏ కూరలో అయినా సరే ముందు సరిపడేట్టుగా వేసుకోవాలి, లేదనుకుంటే తక్కువ వేసుకుని తర్వాత చూసుకుని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు వేస్తాం కదా సాల్ట్, అది తిప్పేసుకోవాలి గట్టితో. ఇలా తిప్పుకున్నాక ఇప్పుడు దీంట్లో ఏంటంటే సాంబార్ పౌడరు 1 స్పూన్ వేసుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు ఉంచుతాం అనమాట. ఎక్కువసేపు మరిగితే బాగుంటుంది కొంచెం. ఇందులో చింతపండు పులుసు అనేది ఏమీ వేయలేదన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఇది చూడండి అయిపోవచ్చింది, కట్ చేస్తున్నాం అనమాట. ఇట్లా మరగాలన్నమాట. వాకాయ సాంబార్ ఫ్రెండ్స్. ఇది మూత చేస్తున్నా సాంబార్ అనమాట. ఇది చాలా వేడిగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది కట్ చేసినా కూడా. ఇదేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే ఇడ్లీకి అనమాట ఫ్రెండ్స్. ఇడ్లీ అంటే ఏంటంటే గ్లాస్ పోసాను, ఇంకా పోస్తున్నా ఫ్రెండ్స్ నేను. చూడండి, ఒకటిన్నర పైన పోసాను అనమాట ఫ్రెండ్స్. ఇది కడిగేసి ఇడ్లీకి అనమాట ఫ్రెండ్స్. ఇది మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఇట్లా చెప్పాను కదా, ఇది ఇట్లా రుబ్బితే ఇట్లా రావాలి. ఇది ఇట్లా పోసేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇది సరిపడా సాల్ట్ కలుపుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది మనం చూడండి, మూత పెట్టేసుకోవటం. మనం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్తో మనం కొలుచుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది రెండు 3 అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు కడిగేసి వాటర్లో నానబెట్టుకోవాలన్నమాట. విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను ఇందుట్లో కలుపుకుంటాను అన్నమాట, తీసి ఇడ్లీకి. అది జాక్ ఫ్రూట్ ఇడ్లీకి అనమాట ఫ్రెండ్స్. ముందుగా నేను సాంబార్కి ఇడ్లీ వేస్తున్నాను అన్నమాట. చూడండి, అంటే పెద్ద సైజు, చిన్న సైజు కూడా ఉంది, అది కూడా ఇంకో ట్రిప్గా వేస్తాను.
ఫ్రెండ్స్ దీంట్లో నేను వాటర్ పోస్తున్న గ్లాసులో సగానికి పోస్తున్నా. ఇది పెద్ద గ్లాస్ కాబట్టి సగానికి పోస్తున్నా. ఇది ఇలా పెట్టేసి అంటే 4 రేకులే వేసా ఫ్రెండ్స్. పొయ్యికి ఇచ్చేసా, 4 రేకులు వేసాను, వాటర్ పోసాను కదా, పొయ్యి మీద పెట్టేసాను. ఫ్రెండ్స్ అది పొగ వస్తుంది అన్నమాట. అయిపోయింది, అయిపోయింది ఫ్రెండ్స్. దించేస్తాను, మూత పెట్టి. మూత తీస్తున్న ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తుందా. ఇది తీసి పెట్టాలి ఇవి ఇలా ఆరబెట్టా ఫ్రెండ్స్. నేను ఆరిన పొగలు వస్తున్నాయి కదా, ఆరిన తర్వాత ఇందుట్లో వేస్తా ఫ్రెండ్స్. ఇది మూత తీస్తున్నా సాంబార్ అనమాట. ఇది చాలా వేడిగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది కట్ చేసినా కూడా ఇదేంటంటే సాంబార్ ఇడ్లీ కదా ఫ్రెండ్స్. ఇది నేను ఇడ్లీలు తీసుకుని రెండే వేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను రెండే తింటున్నా. పొగలు వస్తున్నాయి. ఇలా నానిన తర్వాత తింటారన్నమాట. సాంబార్ ఇడ్లీ రెడీ. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. తిన్నాను. కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇది వాకాయ సాంబార్ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది తిన్నా వాకాయలతో చేసిన సాంబార్ అన్నమాట ఫ్రెండ్స్. వాకాయ సాంబార్ చాలా బాగుంది. టేస్ట్ చూశాను, వేసుకుంటున్నాను. ఇంట్లో అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది